శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీకు ఇంతకు ముందు ఒకసారి మహాత్ముల సమాధులని దర్శించుకోండి. వారి శక్తి ఇప్పటికీ ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాను కదా! ఇక్కడ బ్రహ్మ ఈశ్వరి నెమిలకొండ అని ఒక సోదరి ఒక అద్భుతమైన మెసేజ్ రాశారు చూడండి. చిన్నప్పటి సంఘటన రాస్తున్నారు ఆ తల్లి. ఏమిటంటే ఆమె పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి 6 సంవత్సరాలైనా సరే మళ్ళీ సంతానం కలగలేట. అబ్బాయి కావాలి అనే కోరికతో చివరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి మొక్కుకున్నారట. ఏమిటంటే అబ్బాయి పుడితే కాలినడకన వాళ్ళ ఊరి నుంచి 240 కిలోమీటర్లు నడిచి బ్రహ్మంగారి మఠం వస్తాను అని. బ్రహ్మంగారి మఠం అని మీరు వినే ఉంటారు. అది కడప దగ్గరుంది. కందిమల్లయ్యపల్లి అని పిలుస్తారనమాట. కడపకి దాదాపు నాకు తెలిసి ఒక 50-60 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. అక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. అలాంటి మహాత్ముల సమాధిలోకి వెళ్ళిపోయినా వారి శక్తి అక్కడే వ్యాపించి ఉంటుంది. ఆ శక్తి భక్తుల మొరలు కూడా వింటూ ఉంటుంది. చూడండి అలాంటి విచిత్రమైన సంఘటన. వాళ్ళ నాన్నగారు 240 కిలోమీటర్లు నడిచి బ్రహ్మంగారి మఠం వస్తాను, అలాగనే బాబు పుడితే కనుక తీసుకొచ్చి చిల్లరతో తులాభారం తూపించి ఆ డబ్బు సమర్పిస్తాను అని మొక్కుకున్నారట. విచిత్రం, 6 సంవత్సరాల పాటు పిల్లలు లేని వాళ్ళకి అబ్బాయి పుట్టాట. పుడితే మాల వేసుకుని మఠం నడిచి వెళ్ళారట. కానీ ఆ మధ్యలో ఏదో అవసరం ఉందని చెప్పి ఆ ముడుపు డబ్బులు వాడేశారట. ఆ తరువాత ఈ రాస్తున్న సోదరికి చిన్న పిల్ల కదా, అప్పుడు తీవ్రమైన జ్వరం వచ్చి ఇంక పాప బతకటం చాలా కష్టం, తీసుకెళ్ళిపోండి అని చెప్పారట డాక్టర్లు. కానీ హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవుట. అప్పుడు పాప దగ్గర కూర్చుని బ్రహ్మంగారికి నమస్కారం చేసుకుని స్వామి క్షమించు అని బాధపడుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి, నాకు ఒకటేదో తయారు చేసి పెట్టాలి మీరు, ఇదిగో అడ్వాన్స్ డబ్బు అని ఇచ్చేశారట. అంతే, అడ్వాన్స్ డబ్బు తీసుకున్నారు. తీసుకుని హాస్పిటల్ బిల్లు కట్టేశారు. ఆ పాప స్వస్థురాలయ్యి వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి ఆ గేట్ ఏదో తయారు చేసి పెట్టమన్నట్ట. మళ్ళీ అదేం అడగలేట, వాళ్ళని ఎప్పుడు చూడలేట వీళ్ళ నాన్నగారంతా. ఆ క్షణంలో అసలు ఆలోచన రాలేట ఎవరు వీళ్ళు అని. ఎవరో కస్టమర్ వచ్చారు, డబ్బులు ఇచ్చేసారంటే అనుకున్నారట. ఆ తర్వాత తగ్గిపోయిందట. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అలా వచ్చారండి. ఆ తర్వాత మా నాన్నగారు మఠానికి వెళ్ళి ఆ మొక్కు తీర్చేసుకున్నారు అని రాశారు. ఎంత అద్భుతమైన విషయం! ఇందులో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మొట్టమొదట 240 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం ఎంత కష్టం! అలా మొక్కుకుంటే మొర వినడం ఏమిటండి? ఈ మొక్కులన్నీ ఎందుకంటే దాని ద్వారా భగవంతుడు మన కర్మని కరిగిస్తాడు. అంటే ఏదో ఒక కర్మ కొడుకు పుట్టకుండా అడ్డు పెడుతూ ఉంటే బ్రహ్మంగారు ఆలోచన రప్పించారు. ఇక్కడ మఠానికి రండి నడిచి అని. ఆలోచన వచ్చి నడిచి వెళ్ళేసరికి ఆ కర్మ అందులో తీరిపోయింది. తీరిపోయి అబ్బాయి పుట్టాడు. అలాగే తులాభారం ఇస్తాను అని మొక్కుకున్నారు. మొక్కుకుని ఆ మొక్కు మర్చిపోయారు. మొక్కు మర్చిపోతే ఎప్పుడో అదొక కమిట్మెంట్, సత్యాన్ని తప్పినట్టు అదొక పాపం అంటుకుంటుంది. దానికి మళ్ళీ స్వామి ఏం చేశారు అంటే పాపకి జ్వరం రూపంలో కష్టాన్ని తీసుకొచ్చారు. చూడండి, అప్పటిదాకా గుర్తులేని మొక్కు అప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ స్వామిని తలుచుకోగానే ఎవరో అనామకుడి రూపంలో వచ్చారు. వచ్చి డబ్బులు సహాయం చేశారు, తగ్గించేశారు, ఆ మొక్కు కూడా తీర్పించారు. భగవంతుడి పాదాలైనా గురువు పాదాలైనా పట్టుకుంటే ఇహానికి పరానికి కావాల్సినవి అన్నీ ఇస్తారు. దానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది చెప్పండి. కుదిరితే మీరెవరైనా ఆ బనగానపల్లి, కందిమల్లయ్యపల్లి ఇవన్నీ ఆ స్వామి తిరిగిన ప్రదేశాలు. అక్కడ వారి సజీవ సమాధి కూడా ఉంది. వెళ్ళి నమస్కారం చేసుకోండి తప్పకుండా. చాలా శక్తివంతమైన ప్రదేశాలు. మా నాన్నగారితో కలిసి నేను అవన్నీ యాత్రకు వెళ్ళాను. రీసెర్చ్ చేశాం అక్కడంతాను. ఇప్పుడు ఈ సంఘటన వింటూ ఉంటే మళ్ళీ అవన్నీ గుర్తొచ్చి ఒళ్ళు పులకించిపోతుంది. శ్రీమాత్రే నమః.